ఏంటి అసలు మీరు సినిమాలు చేయరా? నీకు తెలుసుగా ఇప్పుడు ఇండస్ట్రీలో నాకుండే పేరేంటి జనరల్ యాటిట్యూడ్ రైటర్. నీకు గుర్తుందా నేనే రాజు నేనే మంచి ట్రైలర్ డైలాగ్ లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా ముట్టి కింద ఉండాలి. ఇది నా లోపల లేకపోతే నేను రాయలేదు. గాడ్ ఫాదర్ అంటే చిరంజీవి గారి ఫస్ట్ ఫిల్మ్ కదా, ఎలా ఉండింది మీకు ఆ జర్నీ? ఆయనతో చిరంజీవి గారితో జర్నీ ఆబ్వియస్లీ ప్రతిరోజు ఆస్ట్రక్ అది అలా ఉంటుంది అంతే. మనం నోరాడు పెట్టుకొని చూస్తూ ఉండడం అంటే హీస్ ద ఓన్లీ పర్సన్ ఐ థింక్ నేను సెట్లో హీరోలకు చూసాను. నా 15th ఇయర్ రూపాయి కోసం రోడ్డు మీద పడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 20-22 ప్రొఫెషన్ మారుంటాయి. అందులో నువ్వు చూసింది ఎక్కువ లాంగ్ స్టాండింగ్ 20 years ఉంది. మీరు రాసిందే తీయాలంటే ఏంటి? అది నేను రాసిందే స్క్రీన్ మీద నాకు కనపడాలన్న కాన్వర్సేషన్స్ వస్తాయి. నాకు ఎందుకు ఇచ్చారు? నీకు రాయటం రాదు నాకు. మరి నేను రాసిన దాన్ని కరెక్ట్ చేసి తెలివితేటలు అనుకుంటే నువ్వే రాసుకోవచ్చు కదా, నాకెందుకు చెప్తాను? మార్చినప్పుడు మాట చెప్పు అంటారు, రాసింది తీయొద్దు అన్నది. ఓ బేబీలో రావు రమేష్ గారు మదర్ గురించి మాట్లాడు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తెలియదురా, రేపు లేరనుకో వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా. టెరిఫిక్ అన్న. సినిమాకి ఎప్పుడు డైలాగ్ రాయాలి, మాటలు రాసి మాటలు మనం మాడుకుంటాం, క్యారెక్టర్లు మాట్లాడతాయి. అదే మేబీ వాళ్ళకి రీజన్ ఏంటంటే మీరు బడ్జెట్స్ ఎక్కువేమో, మీ రెమ్యునరేషన్స్. అసలు నేను ఏదో చెప్తున్నా, సంబంధం ఉండదు. నాకు కొత్త డైరెక్టర్స్ వచ్చి కొత్త ఐడియాస్ వస్తే ఫుల్ ఎక్సైట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద సినిమా 100 రూపాయలు ఉందంటే చిన్న సినిమా పావలా 20 రూపాయలు ఉంటుంది. అదే అది తెలియక మేబీ ఆ 100 రూపాయలు లేకపోతే 75 రూపాయలు ఉంటుంది, కానీ పావులకి రాయరేమో అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు.